సో తెలంగాణ గిగ్ ప్లాట్ఫారం అసోసియేషన్ యూనియన్తో పాటు తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహిస్తున్నారు. సో నా వెనకాల చూస్తున్నారుగా మొత్తం వీళ్ళందరూ ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. గిగ్ వర్కర్స్ మనకేదైతే ఏదైతే యాప్ ద్వారా బుక్ చేసుకున్న ఫుడ్ డెలివరీ కానీ లేకపోతే మనం సంబంధించి ఇంట్లో సామాన్లు బుక్ చేసుకుంటాం. సో దానికి సంబంధించి వీళ్ళంతా మనకు బుక్ చేసుకోగానే వెంటనే వాళ్ళు మనకు ఇంటికి హోమ్ డెలివరీ చేస్తారు. సో దానికి సంబంధించి వీళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు ఈరోజు బంద్ పెట్టడానికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టేట్ ప్రెసిడెంట్ సలావుద్దీన్ ఉన్నారు. బ్రదర్, ఏంటి ఈరోజు మొత్తం బంద్ పెట్టారు? సో ఎట్లా ఉంది బంద్, ఏం చెప్తారు? ముఖ్యంగా ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రేక్ డౌన్ ఫ్లాష్ ట్యాగ్ పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా 3 సమస్యలపైన. ఒకటి ఏంటిదంటే పర్ కిలోమీటర్ బేస్ ఫేర్ పర్ ఆర్డర్ ఫిక్స్ కావాలనేది. అది డ్రైవర్ కావచ్చు, డెలివరీ బాయ్స్ కావచ్చు, లేకపోతే యాప్ ఆధారితంగా పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. ఎవరెవరు వాళ్ళు అంటే ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో, పోర్టర్, దాంతోపాటు జెప్టో, బ్లింకిట్ అందరూ వీళ్ళకందరికీ కూడా పర్ కిలోమీటర్ పర్ ఆర్డర్ పర్ మినిట్ అనేది ఫిక్స్ కావాలి. ఎందుకంటే ఈ కంపెనీస్ డిమాండ్ అండ్ సర్చ్ బట్టి విచ్చలవిడిగా పెంచడం తగ్గడం జరుగుతుంది. ఈరోజు ఛాయ్ 25 రూపాయల్లో దొరుకుతుంది, కానీ ఒక ఆర్డర్ 5 రూపాయలు 10 రూపాయల్లో వస్తుంది. అది చాలా దారుణంగా అయింది. కాబట్టి దీని ప్రభుత్వం ఒక రేటు నిర్ధారణ చేయాలి. ప్రభుత్వం చట్టం తీసుకుంది. రెండోది ఏంటిదంటే చట్టం తీసుకొచ్చినారు కానీ రూల్స్, దాని తర్వాత బోర్డు ఇప్పటివరకు ఫ్రేమ్ కాలే. ఆ రూల్స్లో ఇది ఖచ్చితంగా కావాలి. ఖచ్చితంగా పర్ కిలోమీటర్ పర్ ఆర్డర్ పర్ రైడ్ అనేది అందులో మెన్షన్ కావాలి. మినిమం అనేది వేజ్ అందులో అనేది ఫిక్స్ కావాలి అనేది. మూడో ప్రధాన డిమాండ్ ఏంటిదంటే ఏదైతే మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ వస్తుందో ఆ గైడ్లైన్స్కి సవరణలు చేసి ఒకటి తెల్ల ప్లేట్ వాహనాలు కావచ్చు, అది 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, అలాంటి దానికి జరిపేయాలి. కార్ పూలింగ్ ఏదైతే ఉందో అది కూడా గనల అనుమతులు ఇవ్వద్దు. ఇక్కడ ఉన్న మా అందరి నిర్ణయాలు కట్టుబడి ఆ మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలనేది మేము రాష్ట్ర ప్రభుత్వంతో కోరుతున్నాం. సో ఎంతమంది ఉంటారు గిగ్ వర్కర్స్లో? ఎవరెవరు వస్తారు, అసలు ఎంతమంది ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా? మిమ్మల్ని ఎట్లా గుర్తించడం దానికి సంబంధించి? ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం చట్టం చేసింది. గతంలో రాహుల్ గాంధీ కూడా మీతో మీటింగ్స్ పెట్టారు. ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా ప్రభుత్వం చాలా వరకు మీటింగ్స్ పెట్టింది, చర్చలు కూడా జరిపింది, చట్టం కూడా తీసుకొచ్చింది. ఇంకా చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా ఎందుకు మరి మీరు స్ట్రైక్ చేస్తున్నట్టు? చట్టం రాగానే పని అయిపోదండి. కేవలం ఇప్పుడు చట్టం ఎన్ఫోర్స్ అయింది, కానీ దానికి రూల్స్ బోర్డు కూడా ఇంకా తయారు కాలేదు. అదే మేము ప్రధాన డిమాండ్ ఈరోజు కోరిన దాంట్లో రెండో డిమాండ్ అదే ఉంది. తక్షణమే మీరు వెల్ఫేర్ బోర్డు కూడా తయారు చేయండి, రూల్స్ కూడా చేయండి. ఆ రూల్స్లో ఈ పర్ కిలోమీటర్ పర్ ఆర్డర్ పర్ మినిట్ బేస్ ఫేర్ అనేది కూడా ఫిక్స్ చేయండి అని కోరుతున్నాం. ఇది ప్రధాన డిమాండ్. ఇది ఈ డిమాండ్ లేకుండా మీరు రూల్స్ చేసినా లేకపోతే వెల్ఫేర్ బోర్డు తయారు చేసినా కూడా దానికి లాభం జరగదు అనేది గట్టి అయిన మా నమ్మక విశ్వాసం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఇంట్లో జోక్యం చేసుకొని మాకు హామీ ఇవ్వాలని ప్రభుత్వంతో ఆ ప్లాట్ఫామ్ కంపెనీలతో కోరుతున్నాం. ప్రస్తుతం ఎంత ఇస్తున్నాయి కంపెనీలు? ఎంత దోపిడీ జరుగుతుంది? అసలు మీరు ఇప్పుడు ఎంత డిమాండ్ చేస్తున్నారో, అసలు ప్రస్తుతం కంపెనీలు మీకు ఇచ్చేది ఎంత కిలోమీటర్కి సంబంధించి? ఇప్పుడు చెప్పడానికి మేము చాలా చెప్పొచ్చు. పర్ ఆర్డర్కి 50 రూపాయలని మేము అడుగుతున్నాం. కానీ ప్రభుత్వం మేము ఏమంటున్నామంటే ప్రభుత్వమే నిర్ణయం తీసుకోండి. మా కష్టజీతం ఏంటిది అనేది ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వం కమిటీ చేసైనా సరే, దానికి ఏ రూపంలో అయినా సరే దానికి రేటు ఫిక్స్ చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. అది రైడ్ హీలింగ్లో కావచ్చు, అంటే కార్లా, క్యాబ్లా, ఆటోలా కావచ్చు, అదేవిధంగా డెలివరీలో కావచ్చు, పోర్టర్లో కావచ్చు. ఈ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే రోజుకి దిగజారిపోతున్నాయి. రోజుకి వీళ్ళు పెంచుకుంటున్నారు, కానీ వర్కర్ల ఆదాయం తగ్గిస్తున్నారు. మీరు చూడవచ్చు, ప్రతి సీఓ జీతం పెరుగుతుంది, ప్రతి ఒక్కళ్ళది వాళ్ళ ఆదాయాలు పెరుగుతున్నాయి. ఒక టీఎల్ది తీసుకుంటే, ఒక మేనేజర్ది చూసుకుంటే జీతాలు పెరుగుతున్నాయి, కానీ అదే డెలివరీ బాయ్ జీతాలు పెరుగుతలేవు. ఈ డెలివరీ బాయ్ల జీతాలు పెరగాలని వీళ్ళకు ఒక బేస్ ఫేర్ ఉండాలి, పర్ కిలోమీటర్ పర్ ఆర్డర్కి ఉండాలి. అదేవిధంగా పెట్రోల్, సిఎన్జి, గ్యాస్ ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయి. అదే మళ్ళీ ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ రేటులు పెంచలేవు. అందుకోసం మేము కోరుతున్నాం, అది కూడా రేటులు పెంచాలి, సవరణ చేసి ప్రభుత్వంలో రావాలి. మీరు చూడొచ్చు, ప్రీపెయిడ్ ట్యాక్సీ ఎయిర్పోర్ట్లో ఉంది. అక్కడ ఎంత ఇస్తున్నారు? కిలోమీటర్ 21 రూపాయలు. దానికంటే తగ్గదు కదా. మేము కూడా అదే కోరుతున్నాం, మీరు ఒక రేటు ఫిక్స్ చేయండి, దానికంటే తగ్గొద్దు. పోర్టర్ అయినా సరే, పోర్టర్ కూడా రాదంటుంది, పోర్టర్ కూడా దీనిలోకి తీసుకొచ్చి అందులో కూడా మనం ఏ రేట్ అయినా కదని ప్రభుత్వం ఫిక్స్ చేయాలనేది ప్రధాన డిమాండ్. ఇది సో మీకు సంబంధించి మామూలు ఆటో డ్రైవర్లు ఏదైతే ఓలా, ఊబర్లో నడపని వాళ్ళు చాలా వరకు మీ మీద కంప్లైంట్ చేస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత చాలా వరకు వాళ్ళ గిరాకీలు దగ్గర అని చెప్పేసి కూడా ఒక కంప్లైంట్ ఉంది. మరి దానికి సంబంధించి ఏం చెప్తారు? చాలామంది చదువుకునే పిల్లలు కానీ ఇలా ర్యాపిడో కొట్టడం, సో దానివల్ల మాకు ఉపాధి కూడా మిస్ అవుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళ కంప్లైంట్ ఉంది. మరి దానికి సంబంధించి ఏం చెప్తారు? చూడండి, టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీకి అనుసారంగా ప్రతి ఒక్కటి కూడా మార్పులు అనేది వస్తుంటాయి. ఆ మార్పులనే భాగంగా ఇదొకటి. మేము వాళ్ళకి విరుద్ధం కాదు, వాళ్ళు మాకు విరుద్ధం కాదు.
టెక్నాలజీ పెరుగుతుంది. ఆ టెక్నాలజీ పద్ధతిగా ప్లాట్ఫామ్ కంపెనీస్ ఏమంటున్నాయి, నిరుద్యోగులకు ఉద్యోగం కలిగిస్తున్నాయి అని చెప్తున్నారు. ఆ నిరుద్యోగులకు ఉద్యోగం కలిగించి మళ్ళీ ఇదే పిల్లలకి ఐడీలు బ్లాక్ చేస్తున్నారు. ఈరోజు చూడొచ్చు మీరు ఎంతమంది ఓల్డ్ సిటీ చార్మినార్ అవంతా పిల్లలకి వాంటెడ్గా టార్గెట్ చేసి ఎవరైతే ఉంటారు కదా, ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్క పిల్లోడు యాక్టివ్గా పనిచేస్తాడు, వాడిని టార్గెట్ చేసి వాడిని ఐడి బ్లాక్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ దౌర్జన్యం? స్వేచ్ఛ ఉంది కదా, స్ట్రైక్ చేసే స్వేచ్ఛ లేదా? అదే ఎయిర్పోర్ట్లో కూడా జరిగింది. అందరు కానీ మ్యాక్సిమం పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. మేము కూడా ఎక్కడ కూడా మీరు ఈరోజు చూడొచ్చు, పూర్తి దినంలో ఒక్కటి కూడా వైలెన్స్ కానియలే. శాంతిపూర్వకంగా మా డిమాండ్లు అందరూ స్వతహాగా ముందుకు వచ్చినారు. ఇప్పటి వరకు మనకున్న అంచనాల ప్రకారంగా 3,90,000 మంది ఇలా పాల్గొన్నారు. ఎంత పెద్ద సైన్యం ఇది. ఇప్పుడు మనం అనుకున్నాం ఖాళీ 4,50,000 మంది ఒక అంచనాలు వేసుకున్నాం. కానీ ఈరోజు నాకు తిరిగితే నేనే ఫీజులు ఎగిరిపోయినాయి. 3,90,000 మంది ఇప్పటివరకు దీనిలో పార్టిసిపేట్ అయినారు. నాకున్న అంచనా జిల్లాల నుంచి ఎంత స్పందన వస్తుంది. నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, వరంగల్, జనగాం జిల్లాల నుంచి కూడా చాలా భారీ ఎత్తుగా ఇంట్లో ప్రోత్సాహం దొరుకుతుంది. అంటే చూడండి ఇది ఎక్కడి వరకు పాకుతుంది అనేది. వాళ్ళందరి కోసం కూడా మనం తెలంగాణ గీగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ఖచ్చితంగా నిలబడుతుంది. వాళ్ళ ఆకాంక్షల కోసం ఎల్లప్పుడూ కొట్లాడుతూనే ఉంటుంది. ఎట్లా ఉండబోతుంది? కంపెనీలు కనుక దిగిరాకపోయి మీ డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే భవిష్యత్తులో మీ పోరాటం ఎలా ఉండబోతుంది? మళ్ళీ ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఈరోజు ఒక ప్రభుత్వానికి ఒక ఫ్లాష్ మాత్రమే, బ్రేక్డౌన్ ఫ్లాష్ మాత్రమే. 8వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వాలకి, ప్లాట్ఫామ్ కంపెనీలకి హెచ్చరిస్తున్నాం. 8వ తారీఖు వరకు ఆగస్టు మీరు రాకపోతే దానిపైన కార్యాచరణ తీసుకొని ఇండెఫినెట్ స్ట్రైక్ కోసం మేము సిద్ధమవుతున్నాం. సో మనతో పాటు ఇంకో మంది గిగ్ వర్కర్స్ ఉన్నారు. బ్రదర్, సపోజ్ నేను ఒక జొమాటోలో ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా. 200 రూపాయలు ఉంటుంది బిర్యానీ. సో 200 రూపాయలు ఎవరికి పోతాయి? దాంట్లో హోటల్కి ఎంత పోతుంది, మీకు ఎంత వస్తాయి? దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు జొమాటో డెలివరీ గురించి మాట్లాడుతున్నావు కదా, బిర్యానీ 200 బిర్యానీ అనేది మనం రెస్టారెంట్కి పోయి తింటే 150 రూపాయల బిర్యానీ, మినీ బిర్యానీ. సింగిల్ ఫుల్ బిర్యానీ వచ్చేసి 200. అది మీకు యాప్కి వచ్చేసరికి 300 పైన చూపిస్తుంది, 300 పైన చూపిస్తుంది. ఈ 200 నుంచి 300 వరకు చూపిస్తుంది. కానీ మా పాకెట్కి వచ్చేది ఈ డెలివరీ ఇక్కడ నుంచి మేము ఇచ్చేసే డెలివరీ వస్తే 9 రూపాయలు కిలోమీటర్ వస్తుంది. అంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు, అంటే ఒక్క రైడ్ పైన మాకు వచ్చేది 15 నుంచి 18 రూపాయలు, 20 రూపాయల లోపే. మేము ఆ మధ్యలో 100 రూపాయలు, నేను రఫ్గా చెప్తున్నాను క్యాలిక్యులేషన్, ఈ 100లా మాకు వచ్చేది 20, ఈ 80 ఎక్కడ పోతుంది? కస్టమర్ నుంచి అయితే వస్తుంది కదా, మా రైడర్ చేతికే రావాలి కదా. పెట్రోల్ నాది, వెహికల్ నాది, డీజిల్ నాది, ఈఎంఐ నాది, పెట్టుబడి నాది, శ్రమ నాది. జస్ట్ మీరు మీ అగ్రిగేటర్ మీడియేటర్గా ఉన్నారు. ఎవరు ఆర్డర్ చేసే వాళ్ళకి, ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి మీడియేటర్గా ఉన్నారు. మరి మీరు ఆ బిర్యానీ ప్రైస్ హోటల్కి అందుతుంది, ఆ ప్రైస్ అందుతుంది, మరి తీసుకుపోయి నాకెందుకు రాదు ఆ ప్రైజు అని చెప్పేసి నేను అడుగుతున్నా. అందుకే నాకు ఒక ఫేర్ అనేది ఒకటి కరెక్ట్గా ఇస్తే, ఒక ఫేర్ అనేది నాకు ఒక రూపకల్పన చేస్తే. టైర్ పంక్చర్కి 15 రూపాయలు ఉందన్న. మా బైక్లో టైర్లు కొట్టిస్తాం, గాలి కొట్టిస్తాం కదా, 15 రూపాయలు. చెప్పులు అనుకుంటే బాటా ప్రైస్ ఒకటి ఉన్నది. కొత్తిమీర కలమా మేము తీసుకుపోయే గ్రాసరీస్ కూడా ప్రైజెసే ఉన్నాయి. కొత్తిమీరకి, టమాటాకి అన్నిటికీ ప్రైస్ ఉన్నాయి, మాకే లేవు. తీసుకుపోయే మాకు లేవు. సో ఎంత డిమాండ్? ఎంత కిలోమీటర్కి ఎంత ఇస్తే మీకు వర్కౌట్ అవుతుంది? ఎంత మీరు హ్యాపీ ఫీల్ అవుతారు? మాకు రైడర్స్కి 33 రూపాయలు కిలోమీటర్ కంపల్సరీ ఇవ్వాలి. కిలోమీటర్కి 33 రూపాయలు. ఎందుకంటే మాకు షార్ట్ ఆర్డర్స్ ఉంటాయి. మాకు ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ ఆర్డర్స్ ఉండవు. మాకు ఏమున్నా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల ఆర్డర్సే ఉంటాయి. 2-3 కిలోమీటర్స్ అంటే ఒక్క రైడ్లో మేము ఇచ్చే టైము మినిమం 1 అవర్ ఇస్తాం. ఆ 1 అవర్లో మాకు సంపాదన అంటే మినిమం మేము ఒక 8 గంటలు పని చేస్తాం. ఓవరాల్ క్యాల్కులేషన్ 8 గంటలు పని చేస్తే ఒక్క రైడ్లో మాకు ఒక 100 రూపాయలు వస్తే మేము ఆశిస్తున్నది ఒక 100 వస్తే మేము ఒక 8 గంటలు 8 రైడ్లు చేస్తే మాకు 800 నుంచి 1000 రూపాయలు వస్తుంది మాకు గిట్టుబాటు. ఇది మేము ఫైట్ చేస్తున్నాం. సో మీరు చెప్పండి భయ్య, ఎన్ని రైడ్స్ కొడతారు? ఎట్లా ఉంది అసలు పరిస్థితి? ఎట్లా ఉంది? నేను ఒక టాక్సీ డ్రైవర్ నాన్న. రోజుకు 12 గంటలు 15 గంటలు, ఓసారి 18 గంటల డ్యూటీ కూడా అవుతుంది. కానీ మాకు వచ్చేది ఎంతనా? లాస్ట్ కొడుతూ ఉంటే 1500 వస్తుందన్న. 1500ల్లో నేను పెట్రోల్ డీజిల్ ఏం తీసేయాలి, బండి ఈఎంఐ తీసేయాలి. అందులోకి వెళ్ళి వచ్చేది ఇక 500 పెట్రోల్ అయినా, ఇంకో 500 ఈఎంఐ అయినా, ఆడ వచ్చేది నాకు 300-400 వస్తుంది. 300-400తో నేను పిల్లల్ని ఏం చదవాలి, సంసారం ఎట్లా తీయాలి? గవర్నమెంట్ బాగానే ఉంది, గవర్నమెంట్ టాక్సీలు కట్టించుకుంటుంది. ట్రాఫిక్ కూడా ఆడ నిలబడితే ఫోటో కొడుతుండు, 1000 వేస్తుండు, అది బాగానే ఉంది. మరి డ్రైవర్ గురించి గవర్నమెంట్ పట్టించుకుంటే, గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ సీతక్క కానీ ఈ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏమన్నారు? ఓలా బోర్ల మీద డబ్బులు తింటుండు సీతక్కనేమో డీజిల్ పెట్రోల్ రేటు పెరిగింది అన్నది. ఇవాళ ఇంకా రేటు పెరిగింది. మరి ఈ రేటు మీరు ఎందుకు తీస్తలేరు? సీతక్క కానీ సీఎం కానీ. మరి సీఎం ఏమన్నాడు? డ్రైవర్లను మంచి స్థాయిగా తీసుకొస్తా, మంచిగా బతకాలన్నాడు. మరి ఇలా డ్రైవర్ల గురించే పట్టించుకుంటలేడు. అది పోగా ఓలా ఊబర్ వీళ్ళు మా రక్తం తాగుతారు,
మేము మన సమస్యలు యాప్ బంద్ చేస్తే మేము ఆడికి పోయినామనుకో ఆఫీస్కి పోతే బౌన్సర్ల మెట్టి కొట్టిస్తారు. ఇది ఎక్కడ అన్యాయము? ఈ సీఎం పట్టించుకుంటలేడు. మేము గతంలో మా కొంతమంది డ్రైవర్లు ఏం చేశారు, ఈ గవర్నమెంట్ బాగాలేదు, డీజిల్ రేట్ వేస్తుంది, దీని మీద కమిషన్లు కేటీఆర్ తింటుండు అని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. మేమేదో మా కొంతమంది డ్రైవర్లు ఏం చేశారు, పోయి కర్మానికి గెలిపించిన కర్మానికి ఇవాళ మాకు చిప్పకూడే గత అయింది. యాక్సిడెంటల్గా చనిపోతే 5 లక్షలు ఉండేది సార్. కేసీఆర్ ఉన్నప్పుడు ఆ యాక్సిడెంటల్గా చచ్చిపోతే 5 లక్షలు ఉండాలి. ఇలా 5 లక్షల స్కీమే లేదు అసలు. ఎంతోమంది డ్రైవర్లు చచ్చిపోయారు. మొన్న కాశీకి వేస్తుంటే టెంపో ట్రావెల్ 9 మంది చచ్చిపోయారు పాపం. అందులో డ్రైవర్ తెచ్చి చిన్న పిల్లలు, ఇన్సూరెన్స్ కూడా లేదు. మేము ఏం చెప్తున్నామంటే సీఎం గారికి, రవాణా శాఖ మంత్రి కూడా, మా డ్రైవర్లు చేయబట్టే మీరు ఇలా సీట్లో కూర్చున్నారు. మా డ్రైవర్లు కోడి కూత గుయ్య ముందుకే 24 hours సర్వీస్ చేస్తాం. మేమని తలుచుకుంటే ఏ ముఖ్యమంత్రి కానీ, సీఎం కానీ, మంత్రులు కానీ ఎవ్వరు ఇళ్ళకి వెళ్ళరు. ఎందుకంటే మీ సేవ చేసే డ్రైవర్లం మేము అంత దూరం పోలే, ఇంకా ఓపిక పడుతున్నాం. మా ఓపిక నశించిన నాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పార్టిసిపేట్ చేసినామో అదే రకంగా ఎవరిని కూడా ఇళ్ళకి వెళ్ళి మేము కదలనియ్యము. ఎక్కడిదక్కడ మా డ్రైవర్లు కాసి ఉంటారు. ఇప్పటికైనా డ్రైవర్ల మీద మీరు ఫోకస్ పెట్టి మాకు రేట్లు పెంచండి, మాకు ఫేర్ రేట్ పెంచండి. ఎప్పుడు సార్ 15 ఏళ్ళ కింద ఉన్న డీజిల్ ఎక్కడ 25-30 రూపాయలు ఉంటే ఇవాళ కూడా గదే రేట్ ఇస్తారు. 10 రూపాయలు 12 రూపాయలు సేమ్ వర్కౌట్ అవుతుంది సార్. మేము ఇప్పటికే డ్రైవర్లము ఒక తాటి మీదకి వచ్చినాం. మీరు స్పందించకపోతే, గవర్నమెంట్ కంపెనీలు స్పందించకపోతే ఆగస్టు 8 నుండి మళ్ళీ ధర్నాలు చేస్తున్నాం. ఇది ఘోరంగా ఉంటుంది. అప్పటికి ఒక మంత్రి కూడా ఇంట్లోకి వెళ్ళి జరగడని మీ డ్రైవర్ల తరఫున చెప్తాను. జై డ్రైవర్ అన్నా, జై డ్రైవర్ అన్నా. సో రాష్ట్ర వ్యాప్తంగా గిగ్ వర్కర్స్ వచ్చేసి ఇప్పటికే రిజిస్టర్ అయిన వాళ్ళు దాదాపు 3 లక్షల పైగా ఉన్నారు. సో జొమాటో కానీ, ఇటు స్విగ్గీ కానీ అయితే కంపెనీలు లాభపడుతున్నాయి, అటు కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు, అటు కంపెనీలు లాభపడుతున్నాయి. కానీ డెలివరీ బాయ్లకు మాత్రం నిర్దిష్టమైన రేట్స్ రావట్లేదు. మరో పక్కన ఓలా ఊబర్ ఏదైతే నడుపుతున్నారో డీజిల్ రేటు రోజు రోజుకి అమాంతం పెరుగుతున్నాయి. బట్ వాళ్ళు ఇచ్చే కమిషన్ సంబంధించి అయితే కిలోమీటర్ పర్ ఇస్తారో దానికి సంబంధించి కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా పెంచాలి. లేకపోతే ఇప్పటికే కంపెనీలకు సంబంధించి ఆగస్టు 8 వరకు ఇటు ప్రభుత్వానికి కానీ అటు కంపెనీలకు కానీ 8 వరకు టైం ఇస్తున్నాం. ఒకవేళ 8 వరకు కూడా మా సమస్యలు తీర్చకపోతే భవిష్యత్తులో తెలంగాణ తరహా ఉద్యమం చేపడతామని చెప్పేసి గిగ్ వర్కర్స్ అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కోటితో సురేష్ RTV కోసం హైదరాబాద్.